మనకు కావాలంటే మాన్యువల్ మనం సెట్ చేసుకోవచ్చు. స్పీడే ఉంది, ఎయిటీనే ఉంటుంది. ఎందుకంటే అది ఊల్ ఐటమ్స్ ఏంటంటే వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి కదా, దానివల్ల ఎక్కువ స్పీడ్ తిరగదు ఇక. ఓకేనా, మీడియంలో ఉంటుంది. ఇది డెలికేట్ సిల్క్ శారీస్ ఇట్లా ఉంటే డెలికేట్లో వాష్ చేసుకోవచ్చు. ఓకేనా, చెమ్కీలు డిజైన్స్ ఉంటాయి బట్టలకి, అటువంటివి ఉంటే దీంట్లో వాష్ చేసుకోవచ్చు. ఇది రిన్స్, ఓన్లీ బట్టల్ని జాడిచ్చాలంటే జాడిచ్చేసుకోవచ్చు. బయట ఉతికిన బట్టల్ని కూడా మిషన్లో జాడియాలంటే జాడిచ్చేసుకోవచ్చు దీంట్లో. ఓకేనా, మనకు దీంట్లో తెల్లగా అనిపించకపోతే ఏదైనా బయట ఉతికి, ఇప్పుడు ఏదైనా వైట్ షర్ట్ ఇట్లా ఉందనుకోండి, బయట వాష్ చేశారు, అది మళ్ళీ నీళ్ళకని తీసేసి ఆరబెట్టాలి కదా. సో ఇలా ఇది ఆప్షన్, ఇలా ఈ ఆప్షన్ పెట్టేస్తే మెత్తంటే నీళ్ళకని జాడిచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఆరేయడం బయటనే. అట్లా మాన్యువల్ కావాలంటే ఇట్లా వాడుకోవచ్చు, ఎక్కువ మటుకు వాడము. ఇది ఒకటి డ్రై అన్నట్టు, ఓన్లీ బట్టల్ని ఆరబెట్టాలి అనుకుంటే స్పిల్ పెట్టేసుకుంటే 10 నిమిషాలు డ్రై చేసేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఉతికిన బట్టల్ని బయట ఎండకు ఆరేసి మళ్ళీ వర్షం వచ్చి తడిచినాయి, అవి డైరెక్ట్ ఆరిపోవాలి కాబట్టి ఇలా పెట్టేసుకొని ఈ ఆప్షన్ పెట్టేసుకుంటే బట్టల్ని డ్రై చేసేస్తుంది డైరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ ఇది డ్రమ్ డీస్కేల్ మిషన్ని ఎవ్రీ మంత్ కోసం క్లీన్ చేయని చెప్పాను ఇంతకుముందు, అది క్లీనింగ్ ప్రాసెస్. ఇది ఆప్షన్ పెట్టేసుకోవాలి, క్లీనింగ్ సంబంధించిన లిక్విడ్ అనేది దీంట్లో వేసుకోవాలి. ఓకేనా, దీంట్లో వేసుకొని ఈ ఆప్షన్ పెట్టేసుకొని స్టార్ట్ చేసేయాలి. దీంట్లో ఫస్ట్ రౌండ్ వేసాను, దీంట్లో వద్దు, దీంట్లో వేసుకోవాలి. ఓకే, దీంట్లో వద్దు, ఈ డ్రమ్ క్లీన్ ఆప్షన్ ఖచ్చితంగా దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ సప్లై ఎక్కువ దీంట్లో ఇస్తుంది, దీంట్లో ఇయ్యదు డ్రమ్ క్లీన్ ఎక్కువ. ఓకేనా, సో దీంట్లో వేసుకోండి. ఈ డ్రమ్ క్లీన్ లేదు లేదు, లిక్విడ్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. రెగ్యులర్ లిక్విడ్ దీంట్లో కాబట్టి దీంట్లో కంఫర్ట్ దీంట్లో వేసుకోవాలి. ఓకేనా, ఇందులోనే ఇలా కంఫర్ట్ వేసుకోవాలి, ఇందులో లిక్విడ్ వేసుకోవాలి. ఓకేనా, ఇది తీయాలంటే బయట తీసేయాలి మొత్తం కూడా, అది ప్రెస్ చేసి బయట లాగాలంటే ఇట్లా వెళ్ళిపోతుంది. ఓకేనా, పెట్టడం నార్మల్గా పెట్టేటప్పుడు ప్రెస్ చేసి వెళ్ళిపోతుంది. ఓకేనా, లిక్విడ్ దీంట్లో కంఫర్ట్ దీంట్లో వేసుకోవాలి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇలా ప్రీ వాష్ అని ఉంటుంది చూడండి, ప్రీ ట్రీట్మెంట్ ఉంది కదా, ఈ ఆప్షన్ పెట్టినప్పుడు లిక్విడ్ దీంట్లో వేసుకుంటే ఏమైతే అంటే వాషింగ్ ఎక్స్ట్రా చేస్తుంది. ఫస్ట్ ఈ లిక్విడ్తో వాష్ చేస్తుంది, తర్వాత ఈ లిక్విడ్తో వాష్ చేస్తుంది, అట్లా అన్నట్టు ఆప్షన్. సో ఈ ఆప్షన్ పెట్టినప్పుడు ఈ ట్రే అనేది యూజ్ చేయాలి. అప్పటి వరకు రెగ్యులర్ అయితే 2 వాడితే సరిపోతుంది మ్యాక్సిమం. ఓకేనా, ఈ ట్రే అనేది యూజ్ చేయొద్దు, అవసరం లేదు. అంటే ఎక్స్ట్రా వాష్ కావాలంటే బట్టలు అక్కడ నీట్లేదు అని అంటే ఇంకొంచెం బట్టల మురికి ఎక్కువ ఉంది అనుకుంటే మనం ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. అప్పుడు ఇట్లా ఇది ప్రీ వాష్ అన్నట్టు ఆప్షన్. ఇది మీకు ఇది సింపుల్ ఆప్షన్ మీకు బుక్ లో ఉంటుంది. ఇది ప్రీ వాష్ అన్నట్టు. ప్రీ వాష్ అనేది ఏంటంటే ఫస్ట్ ఈ లిక్విడ్ ఏంటంటే మెయిన్ వాష్ చేస్తుంది, ఇది ప్రీ వాష్ ట్రే. సో ఎక్స్ట్రా ఇది పెట్టినప్పుడు వేసుకోవాలి, అప్పుడు పెట్టుకోవాలి ఖచ్చితంగా. పెట్టుకుంటే అప్పుడు వాషింగ్ అనేది ఎక్స్ట్రా ఫస్ట్ 2 సార్లు లిక్విడ్ తో ఉతికేస్తాను, పెరుగుతుంది. అదే ఇప్పుడు నార్మల్గా 46 మినిట్స్ ఉంది, ఇది పెట్టుకుంటే 1 hour 50 మినిట్స్ వచ్చింది, అంటే అర్ధగంట పెరిగింది అట్లా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇటు ఆప్షన్స్ ఇంకా డ్రమ్ క్లీనింగ్ అయితే అది ఇలా వేసేయాలి. బట్టలు ఏమి వేయద్దు, ఎంటీ డ్రమ్ తోని క్లీనింగ్ పౌడర్ అనేది క్లీనింగ్ లిక్విడ్ అనేది దీంట్లో వేసేయాలి, ఈ డ్రమ్ క్లీన్ పెట్టాలి, స్టార్ట్ చేసేయాలి. ఓకేనా, ఇది డువెట్, దీంట్లో బెడ్షీట్ వేసుకోవాలి ఇక. ఓకేనా, శ్రద్ధలోనే దీంట్లో వేసుకోవాలి. 1 hour 28 minutes టైం ఉంది, 30 degrees హాట్ వాటర్ వస్తుంది, 1000 RPM ఉంది. ఇంకా మాన్యువల్ మార్చంటే కూడా మనం మార్చుకోవచ్చు. అయితే మనం పెంచొద్దు ఎప్పటికైనా సరే, ఆర్పిఎం అనేది పెంచుకోవద్దు. అంటే అదే దాని మీకు అవసరం బట్టి, ఇప్పుడు మనకు ఎండ వర్షం బాగా పడుతుంది, పెంచుకోవాలంటే మనం మాన్యువల్ పెంచుకోవచ్చు. ఇగో ఇప్పుడు దీని కెపాసిటీ ఎంత ఆర్పిఎం ఉందో అంత ఉంటేనే బాగుంటది. అట్లా బాగుంటది. కెపాసిటీ తగ్గట్టు ఆర్పిఎం మనం దాన్ని చేంజ్ చేయొద్దు, చేయకుంటే ఆప్షన్ అయితే మనకి ఇచ్చారు మార్చుకోవడానికి. స్పీడ్ పెంచితే దానికి తట్టుకోలేదు, అట్లా ఎక్కువ అవుతుంది. మళ్ళీ కావాలంటే టెంపరేచర్ హీట్ వాటర్ పెంచుకోవచ్చు. ఓకేనా, ఇది క్విక్ వాష్, తక్కువ టైంలో వాషింగ్ అయిపోవాలంటే 15 నిమిషాలు అయిపోతుంది. ఓకేనా, 2 జతల వరకు వేసుకోవచ్చు దీంట్లో. హాట్ వాటర్ రాదు, కొద్దిగా డ్రై అవుతాయి. ఇది ఓన్లీ షర్ట్స్ ఉంటే షర్ట్స్ వేసుకోవచ్చు. అలర్జీ ప్లేస్ తక్కువ టైంలో వాటర్ సెట్ చేసుకోవచ్చు. రాదు, వచ్చింది 40 degrees టైం పెరిగింది అప్పుడు మళ్ళీ. ఓకేనా, అలర్జీ ప్లేస్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన బట్టలు కానీ అంతే. అలర్జీ ప్లేస్ స్టీమ్ వస్తుంది, హాట్ అంటే కొద్దిగా వాటర్ తీసుకొని స్టీమ్ చేసుకుంటుంది, అంటే ఆవిరి టైప్ వస్తుంది, మంచిగా బట్టలు హైజీన్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, అట్లా పెట్టాలనుకుంటే కూడా బట్టలు వాషింగ్ అయిపోయిన తర్వాత ఈ ఆప్షన్ వాడుకోవచ్చు, ఇది ఎక్స్ట్రా ఆప్షన్. ఓకేనా, ఫస్ట్ డైరెక్ట్ ఇలా పెడితే అట్లా కాదు, ఫస్ట్ వాషింగ్ అయిపోయిన తర్వాత దీంట్లో 4 జతల బట్టలు వాష్ చేసాను అనుకోండి, ఈ స్టీమ్ కి పెట్టాలనుకుంటే దీంట్లో తక్కువ ఉంటుంది, 1 kg 1.5 kg వేసుకోవాలి, అంటే 2 జతల బట్టలు స్టీమ్ చేయగలుగుతుంది. ఓకేనా, 4 జతలు వాష్ చేసాం అనుకోండి, మీరు 2 జతలు తీసేయాలి, ఇంకా 2 జతలతో స్టీమ్ చేసేసుకోవచ్చు. అట్లా 2 జతలు వాష్ చేసినా కూడా దాన్ని ఎమ్మటే స్టీమ్ కి పెట్టరాదు, తీసేస్తేనే మీకు మంచిగా ఫ్రీగా
అంతే, ఎక్కువ మటుకు వాడరు. ఇది ఒకటే మెయిన్. డైలీ ఒకటి, షెద్దర్లో ఒకటి, డువెట్, ఇంకోటి కిక్ వాష్. ఓకేనా, ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ కిందిది ఎందుకు ఇచ్చిండ్రు చెప్తాను. ఇది మిషన్లో కాయిన్స్ కానీ కీస్ ఏమడతాయి కదా, మర్చిపోతే అంటే కాయిన్స్ పడకుండా ఖచ్చితంగా ఇది అయితే వారానికి ఒకసారి ఇట్లా ఓపెన్ చేసేయాలి. ఇది తిప్పాలి. ఇది తిప్పితే లోపల ఉన్న డస్ట్ కానీ అంతా బయటకు వచ్చేస్తుంది. వారానికి ఒకసారి తిప్పేసి తీసేయాలి. ఇట్లా తీసేసి మళ్ళీ క్లీన్, ఇదంతా డస్ట్ ఉంటుంది. దాంట్లో ఇది ఉంటుంది కొద్దిగా ఫస్ట్ టైం కదా మిషన్ చెక్ చేస్తారు ఉంటుంది. సో ఇదంతా క్లీన్ చేసేసి మళ్ళీ యాసిడ్గా ఫిక్స్ చేసేయాలి. వారానికి ఒకసారి అయినా సరే తీయాలి, ఖచ్చితంగా తీయాలి. డమ్ క్లీనింగ్ పౌడర్ వేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా మొత్తం అట్లా కాదు, ఓపెన్ ఉంచదు. నార్మల్ తీసేది క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలి. ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఇట్లా ఫిక్స్ స్ట్రేట్ లో లాక్ అంటే లాక్ చేయాలి మంచిగా. లూజ్ ఉంటే మళ్ళీ వాటర్ లీక్ అవుతాయి అందుకే. ఓకేనా, ఇది ఇట్లా చేసేసుకొని వారానికి ఒకసారి, ఇది వారం పై ఒకసారి ఒకటి. నెక్స్ట్ ఈ రబ్బర్ ఉంది కదా, ఈ రబ్బర్ హోల్స్ దగ్గర ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీ 1-2 వాషెస్కి ఒకసారి ఖచ్చితంగా ఈ క్లాత్ పెట్టేసుకోండి. క్లాత్తో ఇక్కడ క్లీన్ చేసేసారు. ఇదే ప్లేస్ ఇంతే, ఇంకేం ఇంకా వెళ్ళదు ఇక ఇంతే. ఇట్లా ఉంది కదా, ఈ ప్లేస్లో క్లీన్ చేయాలి. అదొక మెయింటెనెన్స్. మనం వాషింగ్ మెషిన్ స్టార్ట్ చేసినామంటే అక్కడ ట్యాప్ చాలు చేయాలి. ట్యాప్ ఇప్పుడు ఆన్ ఉంచండి, ఇక ట్యాప్ ఆన్ చేసే పని లేదు. ఎప్పుడైనా ఆన్ ఉంచామని మిషన్ ఆన్ చేసినా మాత్రమే వాటర్ తీసుకుంటుంది. ఓకేనా, స్టార్ట్ చేస్తేనే వాటర్ తీసుకుంటుంది. ఒకసారి చేయండి, ఇప్పుడు క్లోజ్ చేసి స్టార్ట్ చేయండి. మీరు ఒకసారి చెక్ చేద్దాం వాటర్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇది సెట్ చేయండి, 15 minutes పెట్టండి. 15 వచ్చింది, రైట్. స్టార్ట్ చేసాను. లాక్ అయింది. వాటర్ తీసుకుంటుందండి.